వెల్కమ్ టు ఇషిత్ హౌస్ అండి. ఇషిత్ హౌస్కు మీరు స్టేషన్లో దిగినాక ఎలా రావాలో ఈరోజు మీకు రూట్ చెప్పబోతున్నానండి. ఎందుకంటే ఇషిత్ హౌస్కు రావడానికి చాలామంది భయపడతారండి. ఎందుకంటే స్టేషన్లో దిగినాక మేము ఎక్కడికి వెళ్ళాలి, మమ్మల్ని ఎవరు తీసుకెళ్ళాలనేసి ఒకసారి చూడండి. ఇషిత్ హౌస్కు రావడానికి ఫస్ట్ సూరత్ స్టేషన్కి వచ్చారనుకోండి, మేము మీకు ఎలా వెళ్ళాలో మేము దారి మొత్తం ఇప్పుడు మీకు ఈ వీడియోలో చూపిస్తామండి. అందుకే ఈ వీడియో మొత్తం మీరు లాస్ట్ వరకు ఒకసారి చూడండి, మీకు అర్థమవుతుంది ఇషిత్ హౌస్కి వచ్చి ఎలా మీకు ఇషిత్ హౌస్కు రావాలి అనేసి. మళ్ళీ మా స్టాఫ్ మెంబర్ వచ్చి మిమ్మల్ని ఎలా రిసీవ్ చేసుకుంటారు, మీరు ఎక్కడ ఉండాలి, ఎక్కడ నిలబడాలి అనేసి ప్రతి ఒక్కటి మీకు చెప్తామండి. అందుకే ఈ వీడియో మాత్రం మీరు లాస్ట్ వరకు చూడండి. చూస్తే మీకే అర్థమవుతుంది మా ఇషిత్ హౌస్ రావడానికి ఎలా వీలు పడుతుంది. మీరు ట్రైన్ దిగాక మీరు ఒకసారి బయటకు వచ్చారనుకో, వచ్చినప్పుడు మీరు కొంచెం కన్ఫ్యూజ్ కావచ్చు, మేము ఎక్కడికి వెళ్ళాలి ఏంటి అనేసి. మీకు ఇప్పుడు నేను డీటెయిల్గా చూపెడతాను. ఒకసారి చూడండి. ఈ గేట్ నుంచి మీరు బయటికి వచ్చారు అనుకోండి, ఈ గేట్ నుంచి వచ్చినా పర్లేదు, ఎట్లా మీరు వచ్చినా కానీ ఈ రెండు గేట్లలో నుంచి మీరు ఎలా వచ్చినా కానీ, ఒకటి అది ఒకటి ఇది, ఈ రెండిట్లో నుంచి మీరు బయటికి వచ్చారనుకో, వచ్చినప్పుడు ఎగ్జాక్ట్లీ మీరు బయటకు వచ్చాక ఇక్కడ మీకు జెండా అవుపడుతుంది ఒకటి. ఆ జెండా కాడికి వచ్చి మీరు నిలబడి కాల్ చేశారనుకో, ఆ ఇంజన్ కన్నైనా జెండా కన్నైనా ఎక్కడైనా నిలబడి మీరు కాల్ చేశారనుకో, మా స్టాఫ్ మెంబర్ వచ్చి మిమ్మల్ని రిసీవ్ చేసుకుంటారు. ఎందుకంటే వాళ్ళు కూడా మీరు ఎక్కడున్నారని వెతకకుండా, మీరు కూడా మేము ఎక్కడికి వెళ్ళాలి ఏంటి అని భయపడకుండా మీకు ఇవన్నీ చెప్తున్నామండి. మీరు ఎలాగో ఒకసారి బయటికి రాగానే ఒకవేళ వచ్చి అక్కడ నిలబడి మాకు కంపల్సరీ కాల్ చేయండి. మేము ఎగ్జాక్ట్లీ మా ఆటో అబ్బాయి మీకు అక్కడికి వచ్చి మిమ్మల్ని రిసీవ్ చేసుకుంటాడు. ఆటో వచ్చేదాకా మీరు ఎక్కడికి వెళ్ళకండి, ఎవరి మాటల్లో పడకండి. ఎందుకంటే చాలామంది ఉంటారండి మిమ్మల్ని మాటల్లో పెట్టేటోళ్ళు. అలా కాకుండా మీరు అక్కడే నిలబండి. మేము కొంచెం 5 నిమిషాలు 2 నిమిషాలు లేట్ అయినా కానీ కంపల్సరీ వస్తుందండి. మా స్టాఫ్ నెంబర్ ఆటో కంపల్సరీ అంటే కంపల్సరీ వస్తుందండి. మీరు భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. ఇప్పుడు మనం వచ్చేసి ఎగ్జిట్ గేట్ కాడికి వచ్చామండి. ఎందుకంటే చాలామంది ట్రైన్ దిగినాక ఎగ్జిట్కి వచ్చేసి మీరు కన్ఫ్యూజ్ అవుతారు. కాకపోతే మీరు ఎగ్జిట్కి వచ్చినాక బయటకు వచ్చినాక ఒకసారి మీరు ఎక్కడ కన్ఫర్మ్గా ఒక జాగా చెప్పండి, మీకు ఇక్కడ నిలబడ్డం అనేసి. ఎందుకంటే మా స్టాఫ్ మెంబర్ వచ్చి మిమ్మల్ని రిసీవ్ చేసుకుంటారు. మీరు వేరే వాళ్ళకు ఫోన్ అవసరం ఉండదు. ఒకవేళ మీరు ఎవరికైనా కాల్ చేసి వచ్చారనుకో, ఆయనకు ఒకసారి కాల్ మాత్రం కంపల్సరీ ట్రై చేయండి. మేము వచ్చి సూరత్ స్టేషన్లో ఎగ్జిట్ కాడ నిలబడ్డాము, మాకు ఆటో పంపండి అని చెప్పండి. మీకు ఆటో ఛార్జెస్ ఏమి ఉండవండి, మీకు మేము ఇక్కడ నుంచి ఫ్రీగానే ఉంటాయి. కాకపోతే మా ఆటో వాళ్ళు మీకు ఎలా గుర్తుపట్టాలనేసి మేము చూపుతాం. ఎందుకంటే ఇక్కడ చాలామంది ఫ్రాడ్స్ అని చాలామంది మనల్ని మోసాలు చేసే వాళ్ళు చాలామంది ఉంటారండి. అందుకే అది మాత్రం తెలియడానికే మీకు ఈ వీడియో చేస్తున్నాను. మళ్ళీ మీరు వచ్చేసి ఎప్పుడైనా రావాలనుకున్నా కానీ ఆ నెంబర్కి కాల్ చేయండి. ఒకవేళ మీరు డైరెక్ట్ వచ్చిన వాళ్ళు అయ్యి ఉంటే మాత్రం మీరు యూట్యూబ్కి వెళ్ళండి, మీకు నచ్చిన వాటికి మీరు కాల్ చేయండి. మేము మిమ్మల్ని రిసీవ్ చేసుకోవడానికి మేము ఆటో పంపిస్తాము. ఇప్పుడు వచ్చేసి మా స్టాఫ్ నెంబర్ మిమ్మల్ని ఎలా రిసీవ్ చేసుకుంటారో, మా స్టాఫ్ నెంబర్ని మీరు ఎలా గుర్తుపట్టాలో నేను ఒకసారి చూపిస్తాను.
ఫైనలీ మనం ఇషిత్ హౌస్కి వచ్చామండి. స్టేషన్ నుండి చూడండి, ఇషిత్ హౌస్కి వచ్చినాక ఇషిత్ హౌస్ ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను. చూడండి, ఇది వచ్చేసి ఇషిత్ హౌస్ అండి. లోపల మనకు చాలా వెరైటీస్, చాలా రకాలుగా, చాలా విధాలుగా కనిపిస్తారండి. మన తెలుగు స్టాఫ్ కూడా ఉంటారండి. అందుకే స్టేషన్ నుంచి మీరు వచ్చారనుకో, మేము ఇక్కడ నుంచే మిమ్మల్ని రిసీవ్ చేసుకుంటామండి. చేసుకొని మీకు కావాల్సినవన్నీ మేము దగ్గరుండి చూపిస్తామండి. ఓకే, ఇప్పుడు ఇషిత లోపలికి వెళ్దామా? ఇప్పుడు వచ్చేసి మనం ఇషితాలోకి వచ్చామండి. ఇషితాలో మీరు లోపలికి వచ్చాక ఒకసారి చూడండి, మాది ఇది ఒకటి కౌంటర్ ఉంటుందండి. ఆ కౌంటర్ కాడ మా మేనేజర్ అండి ఈయన కాడికి వచ్చి మీరు మాకు తెలుగు వాళ్ళు కావాలి, లేకుంటే మాకు హిందీ కావాలి అని మీరు ఒకసారి చెప్పారనుకో, ఆయనే మమ్మల్ని తెలుగు వాళ్ళను స్టాఫ్ మెంబర్ని మీ దగ్గర తీసుకొచ్చి మీకు అన్ని చూపిస్తాడండి. ఆయన దగ్గరుండి, ఈయన మేనేజర్ కాబట్టి ఈయనతో కలిసినాకనే మీకు తెలుగు వారైనా మీకు ఏ భాష వాళ్ళు కావాలనుకుంటే ఆ భాష వాళ్ళు ఆయనకు చెప్తే ఆయన వచ్చి మీకు కావాల్సిన వాళ్ళను మీకు మీ దగ్గరికి పంపిస్తారండి ఆయనే. చూడండి ఒకసారి ఇషిత, మీరు ప్రతి ఒక్క వీడియోలో, చాలా వీడియోలో మీరు చూసే ఉంటారు ఇషిత. కాకపోతే ఇది ఒకసారి చూడండి మళ్ళీ, ఎందుకంటే సెక్షన్ వైజ్గా చూపిస్తున్నాను కాబట్టి మనం ఇషితాలోకి వచ్చాం కాబట్టి ఇప్పుడు కొన్ని మాత్రం మీకు చూస్తారు. చూడండి, మీరు ఇషిత చాలా వరకు మీరు చూసే ఉంటారు. కాకపోతే ఏంటంటే ఇది మనకు స్టేషన్ నుంచి వచ్చాక చాలామంది తెలియని వాళ్ళు ఉంటే మీకు స్టేషన్ నుంచి వచ్చినాక ఎలా కావాలో అలా చూపించడానికేనండి. చూడండి, ప్రతి డిపార్ట్మెంటు మీకు సెక్షన్ వైజ్గా దొరుకుద్దండి. అది లెహంగాలు, డైలీ వేర్ శారీసు, పట్టు, వర్క్ కావాల్సినవి, మనకు రెడీమేడ్ డ్రెస్సులు, టాపులు ప్రతి ఒక్కటి మా దగ్గరే ఉంటుంది కాబట్టి, మా ఇషితాలోనే ఉంటుంది కాబట్టి మీరు కంపల్సరీ రండి. వచ్చినప్పుడు మాకు కాల్ మాత్రం కంపల్సరీ చెయ్యండి. చేస్తే మేమే దగ్గరుండి మిమ్మల్ని రిసీవ్ చేసుకుంటాం. మీకు కావాల్సిన వాళ్ళను మీకు ఏ భాష వాళ్ళు కావాలనుకుంటే ఆ భాష వాళ్ళను మా మేనేజర్ మీకు అందుబాటులో ఉంచుతాడు. మీకు భయపడకుండా రండి. ఇప్పుడు మీకు స్టేషన్లోకి వచ్చినాక చాలామంది కన్ఫ్యూజ్ అవుతారని ఈ వీడియో మేము చేసామండి. కన్ఫ్యూజ్ కాకుండా, ఎందుకంటే ఆ వీడియో చూడండి మొత్తం. ఈ వీడియో మొత్తం చూసిర్రనుకో మీకు స్టేషన్ నుంచి వచ్చాక ఎలా రావాలి, మా వాళ్ళు ఎలా రిసీవ్ చేసుకుంటారు మిమ్మల్ని అని ప్రతి ఒక్కటి మీకు తెలిసిపోద్దండి ఈ వీడియోలో. ఈ వీడియో మాత్రం కొత్తగా వచ్చే వాళ్ళ గురించి అండి. భయపడకుండా ఈ వీడియో చూసి ఒక్కసారి కంపల్సరీ రండి. ఏమైనా డౌట్స్ ఉంటే కూడా మీరు కాల్ చేసి మీరు మొత్తం క్లియర్ చేసుకోవచ్చండి. ఓకే, ఈ రోజుకు ఈ వీడియో ఇంతేనండి. నెక్స్ట్ వీడియో మనం కొత్త వెరైటీస్తో కొన్ని వెరైటీస్ మీకు చూపించే ముందు మళ్ళీ మీకు కనపడతాను. మీ సోనీని. అంతవరకు సెలవు. నమస్కారం.